ఇదిగండి, నేను రక్తం తాగేది నా ప్రాణం కాపాడుకోవడానికి, కానీ మీరు తాగే మందు మాత్రం మీ ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడైనా రిలీజ్ అవ్వండియ్యా. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో కొన్నిసార్లు తమ తప్పులను వారు మారి ఎలా సరి చేసుకున్నారనేదే మా ఈ దొంగ 2 ది రియలైజింగ్. నాన్న, నేను చాలా మిస్ అవుతున్నాను నాన్న. నిన్ను చంపిన వాడి రక్తపు వాసన నా ముక్కుకు వస్తుంది నాన్న. చెప్పు రంగయ్య. సరే, నేను వస్తున్నాను. వీడెవడో ఎక్కడ మొత్తబోతున్నట్టున్నాడు, కొత్త పెళ్లి కొడుకులాగా. ఇదేంటి చీకటయింది? ఎవడైనా లైట్ అయ్యండ్రా? విన్నాడేంటి? అరే పందిటూరులోడా! తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తనన తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. చాలా సేపు నిద్రపోన్నా, అప్పుడే 7 అయిపోయిందా? రంగయ్య, నేను ఎయిర్పోర్ట్కి ఇప్పుడే రీచ్ అయ్యాను. డైరెక్ట్గా ఇంటికే వస్తున్నాను. నాన్న, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? అయ్యా, నా ఆరోగ్యం పరిస్థితి ఏం బాగోలేదయ్యా. నీకు నిజం చెప్పాలయ్యా, నా వల్ల కుటుంబానికి అన్యాయం జరిగిందయ్యా. నా జీవితంలో నేను ఒక దొంగనయ్యా. కానీ నా జీవితానికి అర్థం ఇచ్చింది ప్రేమ రజిత్ సార్.
అలాగే రహీం సార్ వల్ల నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎన్నో తప్పులు సరిదిద్దుకున్నానయ్యా. నాన్న నువ్వేమంటానో నాకు అర్థం కావట్లేదు నాన్న, సరిగా చెప్పు నాన్న. నా జీవితంలో ఎన్నో దొంగతనాలు చేశానయ్యా, కానీ ఆ ఒక్క దోమ వల్ల నా జీవితమే మారిపోయింది. ఆ దోమ డిఎన్ఏ వల్ల ఆ ఫారెన్స్ వల్ల నేను దొరికిపోయాను. తర్వాతే రామ్ జైల్లో పరిచయం అయ్యాడు. వాడికి జరిగిందంతా చెప్పాను, కానీ వాడు నవ్వుకున్నాడు. అప్పుడే మా జీవితం అయిపోయింది అనుకున్నాం, కానీ మా జీవితానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది ప్రేమ్ రంజిత్ సార్. అరే రంజిత్, టీ తీసుకోరా. ఏమైందిరా డల్గా ఉన్నావు? అదేరా, వాళ్ళిద్దరి కోసం ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరికీ ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అదేరా, వాళ్ళని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది. దొంగతనం చేయడం తప్పే, కానీ వాళ్ళు చేసే విధానం చూసావా, చాలా చిల్లీగా ఉంది. వాడు దొంగతనం చేసి ఆ నగలు వాళ్ళకే చూపించాడు. ఆ టైంలో వాడిని చేర్చేసి సమయస్ఫూర్తితో వాడిని నేనే పట్టుకున్నాను. వారిద్దరిని బయట తీసుకువెళ్ళి మారడానికి ఒక అవకాశం ఇచ్చి చూడు. అది అవకే కదరా, రేపు సార్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఉండాలి. అరే రహీం, నాకు బదులుగా నువ్వు వెళ్ళరా, వాళ్ళిద్దరికీ మారడానికి ఒక అవకాశం ఇవ్వరా. ఓకే. ఆ రోజు రహీం సార్ మమ్మల్ని బయటికి తీసుకెళ్లారు. మాకు మారడానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. 2 సంవత్సరాల తర్వాత లైఫ్లో సక్సెస్ అయ్యి సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ మా ఇద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా సక్సెస్ని ఒక పార్టీకి సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నారు. మా ఇద్దరిని రమ్మన్నారు, కానీ నేను సార్ సారీ సార్ నేను రాలేను, ఐ హ్యావ్ సమ్ వర్క్ సార్, సో బోత్ ఆఫ్ ఎంజాయ్ ది పార్టీ. అలా నేను రహీం సార్కి చెప్పాక ఆ పార్టీకి రాము అటెండ్ అయ్యాడు. ఆ రోజు రాము పార్టీలో ఓ మర్డర్ కేసు గురించి విన్నాడు. ఆ విన్న వెంటనే నాకు వెంటనే కాల్ చేశాడు. నేను రిపోర్టర్గా జాయిన్ అయ్యే కొత్తలో ఆ కన్ఫ్యూజన్లో ఉండగా అప్పుడే రాము ఆ మర్డర్ కేసు గురించి చెప్పాడు. అలా కొంతకాలానికి నేను రాసిన న్యూస్ రామ్ చూశాడు. న్యూస్లో ఉన్న అబ్బాయిని తను ఎక్కడో చూశాను అనుకున్నాడు. అలా ఒక రోజున శైలు, పాప స్కూల్ అడ్మిషన్ దొరికింది. సరే మను. వీడిని చూస్తే తేడా ఉంది బంగారం. ఇక్కడ కూర్చో. రే వెళ్ళరా సైడ్కి. మనోజ్కి తన ఫ్యామిలీ తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళ లైఫ్లో శైలు మనసులో ఒక అనుమానం క్రియేట్ చేసింది తన ఫ్రెండ్ ప్రార్థన. అలా ఒక రోజున ఏంటి భోంచెద్దురుగాని రండి. లేదు శైలు, బయట చేసేసా. ఏంటి బయట చేశారా? ఎవరితో చేశారు? ఎలా చేశారు? అదేంటి శైలు కొత్తగా మాట్లాడుతున్నావు? మీకు ఇవన్నీ పాత వ్యవహారాలే కదా. శైలు, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎందుకు అర్థమవుతుందిలే, నన్ను మాత్రమే ఇంటికి పరిమితం చేసి బయట సుఖం అనుభవించేవాడికి ఛీ, ఏంటి నా మీద చేయెత్తుతావా?
తల్లి చనిపోయిన వెంటనే ఆ పాపకి తండ్రి ఉన్న దూరంగా ఉంటున్నాడు. రామ్ చెప్పిన వెంటనే అది నిజమా అబద్ధం అని ఆలోచించకుండా మన చేతిలో చెల్లి దారుణ అని నేను ఎడ్లలో వేసాను. అదే నేను చేసిన తప్పు. ఆ తప్పును నువ్వే సరిచేయాలి. నేను చేసిన తప్పును నీ ద్వారైనా రియలైజ్ చేయాలి, నువ్వే చేయాలి నాయనా. ఆ శైలో కూతుర్ని పెళ్లి చేసుకుంటారని నాకు మాట నాయనా. నాన్న, ఆ చిన్నుని ఎలానే పెళ్లి చేసుకుంటాను నాన్న. నీకు మాట ఇస్తున్నాను నాన్న. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను నాన్న. నానా, ఆ చిన్ని ఎక్కడున్నా సరే నేను తెలుసుకుంటాను నాన్న. నేను ఇచ్చిన వాటిని ఎలాగైనా నెరవేరుస్తున్నాను. ఎంతసేపు రా ఓపెన్ చేయడానికి? నీ సెట్ మీద టాయిలెట్ వెళ్ళేసాడు రా. అరే పన్నెత్తులురా బాయ్. నీ పూర్తి కథ విన్నాక చంపడానికి వచ్చి నేనే రియలైజ్ అయ్యాను రా. నీ కథ విన్నాక నీలాగా మనుషులను కాదురా పగలు పెంచుకోవడానికి సూక్ష్మ జీవులం. నడ్డు విరిగిందిరా దేవుడా. సింగిల్ కింగ్ లో ఏం మనుషులు రా వీళ్ళు. భలే ఉంది తీగ ఐస్. అయ్యో చలిగా ఉంది, వేడి వేడిగా ఏదైనా దొరికితే బాగుంది. తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. ఇదిగో అమ్మాయి, చల్లగా ఉంది, వేడిగా ఏదైనా ఇవ్వచ్చు కదా. తన్నన్న తన్నేనా. ఓడియమ్మ బంటే ముద్దెట్టేసింది. ఇదిగో పిల్ల, ఎక్కడ పోతున్నావు? ఇంకో ముద్దిస్తాను ఒరే అబ్బాయిలు, మా సూక్ష్మ శివకైనా మీ మనుషులకైనా లైఫ్ లో తోడున్నారు రోయ్. నా కథకి ఇదే హ్యాపీ ఎండింగ్ రోయ్. తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా.
ఏమైంది బా అలా ఉన్నావు? ఎందుకో తెలీదు, శైలం మన మధ్య ఉందనిపిస్తుంది. అదంతా నీ ప్రేమే బావా. లేదు బావా, తను రావడం నాకు తెలుస్తుంది. ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు? నువ్వు అన్నిది నిజమైతే మనకు ప్రమాదం ఉన్నట్టే బావా. పదే పదే తను ఎందుకు నాకు కనిపిస్తుంది? మనకు తెలియకుండానే మనం ఏదైనా వలయంలో చిక్కుకున్నామా? అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చిన్ను, ఎక్కడున్నావు చిన్ను? ఎక్కడున్నావు అమ్మ చిన్ను? నాన్న, నాకు భయంగా ఉంది నాన్న. బాబు జాగ్రత్త బావా. తను వచ్చింది.